Hello friends, welcome back to the LTX class. My name is Sham. అందరూ బాగున్నారా? వొకాబులరీ క్లాస్ కి రెడీగా ఉన్నారా? రోజు చెప్తున్న హిందూ పేపర్ లోంచి ఏవైతే వర్డ్స్ మనం నేర్చుకుంటున్నామో వాటిని వొకాబులరీ బుక్ లో రాసుకుంటున్నారని అనుకుంటూ ఈ రోజు అంటే డిసెంబర్ 19th కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం స్టార్ట్ చేద్దాము. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన గైడెన్స్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 7893899553. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాము, అంటే ఎస్ఎస్సి అంటాము. ఎస్ఎస్సి అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు. ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కి మాత్రమే సపరేట్ గా ఎక్కడ బ్యాచ్ లేదు సార్, మాకు ఏదైనా అలా బ్యాచ్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడగడంతో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక సపరేట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, సిసాట్ అవ్వచ్చు, ఇంకా చాలా ఎగ్జామ్స్ కి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. మీరు నేను పై చెప్పిన నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడిగేసేయండి. డైలీ వొకాబులరీని ఏదైతే మనం హిందూ పేపర్ లోంచి డిస్కస్ చేస్తున్నామో దాన్ని మాత్రం మిస్ అవ్వకుండా కంపల్సరీగా వొకాబులరీ బుక్ లో రాసుకుంటూనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం ఏంటంటే వొకాబులరీ అనేది కంపల్సరీగా మనకి గుర్తుండాలి. ఎప్పుడు గుర్తుంటుందంటే వొకాబులరీ బుక్ లో మనం రాసుకోగలిగితేనే బాగా గుర్తుంటుంది. సరే, ఇక మనం డిసెంబర్ 19th అంటే ఈ రోజు హిందూ పేపర్ లోంచి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. రైట్, ఇందులో కొన్ని బాగా తెలిసిన వర్డ్స్ ఉన్నాయి. తెలిసిన వర్డ్స్ తోటే స్టార్ట్ చేసి స్లోగా తెలియని వర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. పేజ్ నెంబర్ 1 లో మనం చూసినట్టయితే హెడ్లైన్స్ కనిపించింది. ఒమిక్రాన్ ఇన్ 89 కంట్రీస్, కేసెస్ డబ్లింగ్ ఇన్ 1.5 to 3 days. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒమిక్రాన్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి ఆర్టికల్ రాశారు. ఇందులో ఉన్న వొకాబులరీ మాత్రమే మనం ఫోకస్ చేద్దాము. గ్రామర్ ని అట్ ద సేమ్ టైం కంటెంట్ ని కూడా మాట్లాడద్దు. ర్యాపిడ్ అంటే శరవేగంగా అంటాం. వెరీ ఫాస్ట్లీ అండ్ వెరీ ఫాస్ట్ అంటాం. మీరు అదే వొకాబులరీ నెంబర్ 1 గా రాసుకోవచ్చు. ర్యాపిడ్, నేను ఆ వర్డ్ ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్ అంటాము. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్, శరవేగంగా అంటాము. ఓకే, ఇప్పుడు హెడ్లైన్స్ ద్వారా ఒక వొకాబులరీ వచ్చింది కాబట్టి మనం ఒక్కసారి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ఈ ఆర్టికల్లో ఇచ్చిన వర్డ్స్ ఏంటో చూసేద్దాం. రైట్, ఇక్కడ డబ్లింగ్ అనే వర్డ్ కి నేను మీనింగ్ చెప్పపోయినా మీ అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కోసం దీన్ని కూడా చెప్తున్నాను. రెట్టింపు అయిపోవడం అంటాం. డబ్లింగ్ అంటే రెట్టింపు అయిపోవడం, డబల్ అయిపోవడం అని అంటాం. అంతకంటే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవడం అంటాం, మీకు బాగా తెలుసు. అంతేకాకుండా ఇమ్యూనిటీ అనే వర్డ్ వచ్చింది. ఇమ్యూనిటీ అంటాం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన శరీరానికి న్యాచురల్ గా దాన్ని తట్టుకునే ఒక శక్తి ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే ఇమ్యూనిటీ అంటాం. డీసెంట్ గా చెప్పాలంటే COVID-19 పాండమిక్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని పదాలు మనకి బాగా అలవాటైన పదాలు. క్వారంటైన్ అవ్వచ్చు, అలాగే ఇమ్యూనిటీ అవ్వచ్చు. ఇటువంటి పదాలు మనకి కొంత బాగా పరిచయమైన పదాలుగానే చెప్పచ్చు అనమాట. ఇమ్యూనిటీ అంటే జనరల్ గా మన బాడీలో మనందరికీ న్యాచురల్ గా ఉండే ఇమ్యూనిటీ. దీన్ని తెలుగులో కూడా చెప్తారు, రోగ నిరోధక శక్తి అంటారు. రోగ నిరోధక శక్తి అంటారు. ఓకే, ఇన్హెరెంట్ అనే వర్డ్ వచ్చింది. ఇన్హెరెంట్, INHERENT. ఇన్హెరెంట్, ఇక్కడ ఆయన ఇన్హెరెంట్. ఇన్హెరెంట్ ఓకే. యాక్చువల్గా చెప్పండి, ఇన్హెరిటెడ్, ఇన్హెరెంట్ కూడా దగ్గరగా ఉంటాయి. అంటే వారసత్వం అంటాం మనం. ఓకే, ఇక ఆ తర్వాత ట్రాన్స్మిసబిలిటీ అనే వర్డ్ మళ్ళీ రానే వచ్చింది. మీరు వీడియో పాజ్ చేసుకుని ఎప్పటికప్పుడు రాసుకోండి, సరేనా? చాలా మంది ఏం చేస్తారు నాకు తెలుసు, తర్వాత రాసుకుందామని వదిలేస్తారు కొంతమంది. మరి కొంతమంది వీడియోని సేవ్ చేసుకుని తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకుందాం అనుకుంటారు. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, ఇంపార్టెంట్ వర్క్ అనుకున్న దేన్ని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. పైగా మీకు తెలుసు, మనం చేస్తున్న ఈ వొకాబులరీ వీడియో ఏది కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండదు. సుమారుగా అరగంటే ఉంటుంది, కొన్నిసార్లు అయితే పావుగంట కూడా ఉంటుంది. కాబట్టి ఆ పావుగంట అరగంట కోసం మళ్ళీ మనం పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే వీడియో పాజ్ చేసుకోవడం, వొకాబులరీ బుక్ లో రాసేసుకోవడం. ట్రాన్స్మిసబిలిటీ అంటే రోగం స్ప్రెడ్ అవడం అమ్మ. డిసీజ్ ని స్ప్రెడ్ అవడానికి సంబంధించి మనం యూజ్ చేసేది ఏంటంటే ట్రాన్స్మిసబిలిటీ అంటాం మనం.
ఇది నేను చెప్పకపోయినా అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నాను. ఇల్నెస్ అంటే అనారోగ్యం, ఇల్నెస్. ఓకే, ఓకే. హెల్త్ బాగోపోతే ఇల్నెస్ అంటాం. ఐ ఆమ్ నాట్ వెల్ అని చెప్పేటప్పుడు ఐ హావ్ సమ్ ఇల్నెస్ అంటాం కదా, అలా అనమాట. రైట్. ఇక్కడ దాదాపు మనకి ఇందులో అన్ని తెలిసిన వర్డ్సే ఉన్నాయి, నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్ లో మళ్ళీ ర్యాపిడ్ అనే వర్డ్ యూజ్ చేశారు చూడండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ యూకే, మీకు రీసెంట్ గా చదివే ఉంటారు మీరు కూడా కదా, బ్రిటన్ లో కేసెస్ బాగా పెరిగాయి అన్న విషయం మనం చూసాం. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ రావడం ఒకటిను, ర్యాపిడ్ కేసెస్ పెరుగుతాయి, ఫాస్ట్ గా పెరుగుతాయి, ఎక్కువ మంది కలుస్తారు కాబట్టి. ఒక్కసారి మనం చూస్తే రైట్, ఇక్కడ మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే మాక్సిమం అన్ని కూడా మనకి తెలిసిన వర్డ్సే వచ్చాయి. ఒక్క వర్డ్ మాత్రం ఇది మనలో కొంతమంది తెలియచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను గతంలో ఈ వర్డ్ చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను. సర్జ్ అనే వర్డ్ వచ్చింది, సర్జ్, SURGE, సర్జ్. సర్జ్ అంటే ఏంటో తెలుసా? ఇంక్రీజ్. ఓకేనా, సర్జ్ అన్నా అలాగే స్పైక్ అన్నా కూడా మనం ఇంక్రీజ్ అనే అంటాం. సర్జ్ అన్నా అలాగే స్పైక్ అన్నా కూడా మనం ఇంక్రీజ్ అని అంటాం, ఇంక్రీజ్ అని అంటాం. రైట్. ఇక్కడ మీరు రైట్ సైడ్ కానీ చూసినట్టయితే చూడండి, ఓవర్వెల్మింగ్ హాస్పిటల్స్ అని ఒక హెడ్లైన్స్ తో ఇచ్చారు. ఓవర్వెల్మింగ్ అన్నారు. ఆ ఓవర్వెల్మింగ్ అనే వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా వాడారు. అంటే విపరీతమైన కంగారుకి లోనవ్వడం, విపరీతమైన టెన్షన్ అంటాం. కొంతమంది కొన్నిసార్లు ఈ ఓవర్వెల్మింగ్ అనే దాన్ని పాజిటివ్ గా కూడా వాడతారు, కానీ నెగిటివ్ గా కూడా వాడచ్చు. ఓవర్వెల్మింగ్ అంటే చాలా కంగారు వచ్చేయడం. మీకు కావాలంటే సెంటెన్స్ చదవండి. ఓవర్వెల్మింగ్ హాస్పిటల్స్ అన్నారు. ద WHO వార్న్డ్ దట్ విత్ కేసెస్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, హాస్పిటల్స్ కుడ్ బి ఓవర్వెల్మ్డ్ ఇన్ సమ్ ప్లేసెస్. అంటే ఖాళీ లేకపోవడం, ఫిల్డ్ అంటాం కదా, ఓవర్వెల్మ్డ్ అంటే ఫిల్డ్ అని కూడా యూజ్ చేస్తాం. ఇంక జనాలతో నిండిపోవడం, పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కదా, అలా అనమాట. సరే, మనకి ఈ క్లారిటీ వచ్చింది. ఇదే పేజ్ నెంబర్ 1 లో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఒక ఆర్టికల్ ఇచ్చారు. SP క్రైస్ ఫౌల్ అట్ IT రైట్స్ ఆన్ ఇట్స్ లీడర్స్ అన్నారు. SP అంటే సమాజ్వాదీ పార్టీ అన్నమాట. క్రైస్ ఫౌల్, మీరు దీన్ని ఒక వొకాబులరీగా రాసుకోవచ్చు. యాక్చువల్ గా ఇడియమ్స్ చెప్పేటప్పుడు కూడా మనం దీన్ని చెప్తాం. క్రైస్ ఫౌల్ అనేది ఒక ఇడియం గా కూడా మనం చెప్తాం. ఆన్ ఇట్స్ లీడర్స్, SPLL సమాజ్వాదీ పార్టీ. క్రైస్ ఫౌల్ అంటే అర్థం ఏంటంటే కావాలని ఎవరో కుట్ర పన్నారు, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అని అంటాం అనమాట. అంటే ఫౌల్ అంటాం కదా, మీకు తెలుసు. ఇప్పుడు ఫౌల్ అంటే దొంగాట. సో ఎవరో కావాలని మమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేశారు. సో మీరు ఎలా రాసుకోవచ్చు ఇంగ్లీష్ లో అంటే క్రైస్ ఫౌల్ అంటే సింపుల్ గా రాసుకోవచ్చు. అలాగా చీట్ అని రాసుకోండి, అర్థమైపోతుంది. ఓకేనా, చీట్ అని రాసుకోండి, అర్థమైపోతుంది. ఈ రెయిడ్ అనే వర్డ్ మన అందరికీ తెలుసు, కానీ నేను ఎందుకు దీన్ని వొకాబులరీగా చెప్తున్నానో తెలుసా? మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, బ్యాంకు, SSC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమవుతుందో తెలుసా? 2 పదాలు ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఒకటేమో రైడ్, ఇంకోటేమో రెయిడ్ అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. దీని వెర్బల్ ఫార్మ్స్ వేరు, దీని వెర్బల్ ఫార్మ్స్ వేరు. నేను ఒక పని చేస్తాను, ప్రెసెంట్ మీరు ఈ 2 రాసి పెట్టుకోండి. క్లాస్ ఎండింగ్ లో, వీడియో చివరిలో నేను దీనికి సంబంధించి వెర్బల్ ఫార్మ్స్ మీద ఒక 30 సెకండ్స్ పని చేస్తాను. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, మరి చాలా ఇంపార్టెంట్ అది. ఆ కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ చెప్పేటప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుంటాం అనమాట. అదిగోండి, ఇక ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. అఖిలేష్ యాదవ్ లెడ్ సమాజ్వాదీ పార్టీ ఎలిజ్డ్. ఎలిజ్డ్ అంటే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం, మీరు కావాలని ఇలా చేశారు అంటాం. ఫౌల్ ప్లే అంటాం, చూసారా? కావాలని మీరు దొంగాట ఆడారు, మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశారు అంటాం. మీరు 2 వర్డ్స్ రాసేసుకోవచ్చు. ఎలిజ్డ్ అనే వర్డ్ రాసుకోవచ్చు. రోజు పేపర్ లో ఎక్కడో ఒకడు ఎలిజ్డ్ 100 సార్లైనా వస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఫౌల్ ప్లే అంటే చీట్ అని రాసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఫౌల్ ప్లే అంటే చీట్ అని రాసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. చీట్ అని రాసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఇక దాదాపు ఇందులో తెలియని వర్డ్స్ అంటే ఏమీ లేవనే చెప్పాలి. ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా మీకు అది చెప్తాను. అవకాశం ఉంటే ఎప్పుడైనా కూడా ఈ వొకాబులరీ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అదే రోజు, ఏ రోజైతే మీరు వీడియో చూస్తారో అదే రోజు మాక్సిమం మీరు పేపర్ చదవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ వర్డ్స్ చెప్పుంటాను అప్పటికే, కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది పేపర్ రీడింగ్ అనేది. కాన్స్పిరసీస్ అంటాం. కాన్స్పిరసీస్, ఇదిగోండి CONS. కాన్స్పిరసీ అంటే నేను నిన్న మొన్న కూడా
వొకాబులరీ క్లాస్ లో చెప్పుకున్నాను ఈ పదం. కాన్స్పిరసీ థియరీ అంటాం. కాన్స్పిరసీ అంటే ఏదో జరుగుతోంది రహస్యంగా అంటాం మనం. నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతోంది అని అంటాం కదా, దాన్ని చెప్పడానికే మనం ఏమంటామంటే కాన్స్పిరసీ అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సీక్రెట్లీ హ్యాపెనింగ్, లేకపోతే చీట్ అని కూడా రాసుకోవచ్చు మీరు కాన్స్పిరసీకి. ఓకేనమ్మా, రైట్. మనం కానీ పేజ్ నెంబర్ 2కి వచ్చినట్టయితే, పేజ్ నెంబర్ 2లో విశాఖపట్నానికి సంబంధించి రీసెంట్‌గా కొంతమంది స్టూడెంట్స్ ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాంటిది చేశారు. దేనికోసం అంటే డ్రగ్స్ మీద అవగాహన కోసం. డ్రగ్ అడిక్షన్ మీద అవగాహన కోసం. ఇదిగోండి, డ్రగ్ అడిక్షన్ మీద ఒక ర్యాలీ కండక్ట్ చేసుకున్నారు. ఆన్ ద రైజ్ అంటాము. ఆన్ ద రైజ్ అంటే పెరిగిపోతున్న డ్రగ్స్ యొక్క వాడకం కోసం. ఓకేనమ్మా, దానికి సంబంధించి ఎడిక్షన్ అనే వర్డ్ తెలియని వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. ఎడిక్షన్ అనే వర్డ్ ఎవరికైనా తెలియకపోతే రాసుకోవచ్చు. విపరీతంగా దానికి బానిస అయిపోవడం. ఇక ఒక్కసారి మనం ఈ హెడ్లైన్స్ కింద ఉన్న సెకండ్ హెడ్లైన్ చూడండి, స్మాల్ హెడ్లైన్ చూడండి. కిన్ అనే వర్డ్ వాడారు. అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా చెప్తున్నాను. కిన్ అంటే ఏంటంటే రిలేషన్ అంటాం, ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, ఫ్యామిలీ మెంబర్స్ అంటాము. ఇంకా ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ లోపలికి వెళ్ళిపోదాము. ఏమైనా తెలియని వర్డ్స్ ఉంటే టకటకమని రాసేసుకుందాము. రైట్. ఇందులో దాదాపు ఎడిక్టెడ్ అనే వర్డ్, నేను చెప్పిన వర్డ్ మళ్ళీ వచ్చింది. ఈ వర్డ్ రోజు పేపర్లో వస్తూనే ఉంది. నేనైనా రోజు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడియో చూసే వారిలో కొత్త వారు ఉంటారు. వల్నరబుల్ అనే వర్డ్ వచ్చింది. మీరు వీడియో పాజ్ చేసుకుని రాసేసుకోండి, వెంటనే రాసేసుకోండి. వల్నరబుల్ అనే వర్డ్ వచ్చింది. వల్నరబుల్ అంటే ఏంటి అంటే విపరీతంగా దానికి సెన్సిటివ్ గా ఉండడం. వల్నరబుల్ అంటే ఏంటంటే సెన్సిటివ్ గా ఉండడం. హూ ఆర్ వల్నరబుల్ టు సచ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఉదాహరణగా నాకు డస్ట్ అలర్జీ ఉందనుకోండి, ఐఎమ్ వల్నరబుల్ టు డస్ట్ అలర్జీ అంటాం. ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్ కి బానిసలైపోతున్నారు అని చెప్పాలనుకోండి, స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్, యూత్ ఆర్ బీయింగ్ వల్నరబుల్ టు బ్యాడ్ హ్యాబిట్స్ అనొచ్చు. అలా మరొక వర్డ్ కూడా వచ్చింది, చెప్పేస్తున్నాడు, వెంటనే రాసేసుకోండి. టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటాం. ఏంటమ్మా? టైమ్లీ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్. సరైన టైంలో కానీ మనం చేయాల్సింది చేస్తే యువత తప్పుదారి పట్టకుండా, పక్కదారి పట్టకుండా మనం వాళ్ళని కాపాడచ్చు. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనే వర్డే రాసుకోండి మీరు. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనే వర్డే రాసుకోండి. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనే వర్డ్ రాసుకోవచ్చు మీరు. ఓకేనా? అలా ఇందులో దాదాపుగా మిగిలినవన్నీ కూడా మనకు తెలిసిన వర్డ్సే వచ్చాయి. మీరు కూడా అవకాశం ఉంటే ఒక్కసారి ఈ ఆర్టికల్ ని చదవచ్చు. రైట్. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాము. ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఏమంటామంటే డిస్ఇంట్రెస్టెడ్ అంటాం. ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని డిస్ఇంట్రెస్టెడ్ అంటాం. డిస్ఇంట్రెస్టెడ్ అంటాం. ఓకేనన్నా? ఇక ఆర్టికల్ ఎండింగ్ లో కూడా వచ్చేసి ఒక్కసారి చెక్ చేద్దాం ఏమైనా వర్డ్ ఉందేమో అని. రైట్. ఈ వర్డ్ మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు రాసుకోండి. అవర్షన్. AVERSION. అవర్షన్ అంటాం మనం. AVERSION. అవర్షన్. AVERSION. అవర్షన్. అవర్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అవర్షన్? చిరాకు, ఇంకా పూర్తిగా దాన్ని దూరం చేసేయాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి, దాన్నే మనం అవర్షన్ గా చెప్తాం. మీరు సింపుల్ గా అవర్షన్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని రాసుకోవచ్చు. అబ్సల్యూట్లీ నో ఇంట్రెస్ట్ అన్నమాట. ఉదాహరణకి మనం చేసిన పని రోజు చేసిన, లేదు నచ్చని పని తప్పక చేసిన, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏమంటాం, నాకు ఇంక అవర్షన్ వచ్చేసింది, నేను చెయ్యాలనుకోవట్లేదు అంటాం మనం. అవునా? దాన్ని మనం ఏమంటామంటే అవర్షన్ అంటాం. అవర్షన్. ఇదిగోండి, డిక్లైన్ అనే వర్డ్ మనలో చాలా మందికి తెలిసినా రాసుకోండి. డిక్లైన్ ఎందుకు రాసుకోమని చెప్పాను? ఇందాక నేను ఒక చోట సర్జ్ అనే వర్డ్ చెప్పాను. సర్జ్ అంటే ఇంక్రీజ్ అని చెప్పాను. ఇప్పుడు దానికి ఆపోజిట్ వచ్చింది. యాంటోనిమ్స్ అలా వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్ సపరేట్ గా చదివేసుకోకూడదు.
సినోనిమ్స్ వస్తే ఆటోమేటిక్ గా యాంటోనిమ్స్ వచ్చేస్తాయి. అట్రిబ్యూటెడ్ టు అనేది ఒక మంచి వొకాబులరీ. అట్రిబ్యూటెడ్ టు అనేది ఒక మంచి వొకాబులరీ. చక్కగా రాసుకోండి. అట్రిబ్యూటెడ్ టు అంటే రీజన్ అంటాం. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో అలా జరుగుతోంది, దానికి కారణం ఏంటి అంటే ఇది అని చెప్పామనుకోండి, అట్రిబ్యూటెడ్ టు. ఇదిగోండి, విచ్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ఫియర్స్ ఆఫ్ పేషెంట్స్. ఎందుకు అలా జరుగుతోందంటే పేషెంట్స్ లో భయం వల్ల. సో అట్రిబ్యూటెడ్ టు అంటే బికాజ్ అని రాసుకోండి, లేకపోతే సింపుల్ గా ఉంటుంది. దాని వల్ల అని చెప్పడానికి మనం అట్రిబ్యూటెడ్ టు అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక మీకు తెలుసు, గత 1.5 year 2 years నుంచి కూడా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ లో స్మగ్లింగ్ పెరుగుతోంది. అలాగే ఇల్లీగల్ లిక్కర్ సప్లై పెరుగుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ పెరుగుతున్నాయి అనే విషయం మనకి తెలుసు. అందుకే ఈ స్టూడెంట్స్ కూడా విశాఖపట్నంలో ర్యాలీ చేపట్టారు. అంతేకాకుండా మనకి ఈ గంజాయి లాంటివి కూడా బాగా పెరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఆర్టికల్ వస్తూనే ఉంది. ఓకే, దానికి సంబంధించి ఇక్కడ హెడ్లైన్స్ ఇచ్చారు చూడండి. 18 రెడ్ శాండస్ స్మగ్లింగ్ ఆపరేటివ్స్ నాబ్డ్ ఇన్ చిత్తూర్. నాబ్డ్ అంటే పట్టుబడ్డారు అని అర్థం. సో నాబ్డ్ అంటే క్యాచ్ ఏ థీఫ్ అని రాసుకొని అర్థమైపోతుంది. నాబ్ అంటే క్యాచ్ ఏ క్రిమినల్ లేదా క్యాచ్ ఏ థీఫ్. నాబ్ అంటే క్యాచ్ ఏ క్రిమినల్ లేదా క్యాచ్ ఏ థీఫ్ అంటాం మనం. నాబ్ అంటే క్యాచ్ ఏ క్రిమినల్ లేదా క్యాచ్ ఏ థీఫ్ అంటాం మనం. క్యాచ్ ఏ క్రిమినల్ లేదా క్యాచ్ ఏ థీఫ్ అంటాం మనం. ఇక సీజ్డ్ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది. సీజ్డ్ అంటే ఏంటి? ఎస్, ఏదైతే ఇల్లీగల్ గా దొరికిన ఆ యొక్క ప్రొడక్ట్ ఉందో, ఆ యొక్క గంజాయి ఉందో, ఆ రెడ్ శాండర్స్ ఉన్నాయో, వాటిని పోలీసులు సీజ్ చేశారు అంటాం. అంటే టేక్ కంప్లీట్ కంట్రోల్ అంటాం. మనం ఏమంటాము? టేక్ కంప్లీట్ కంట్రోల్ అంటాం మనం. ఇదిగోండి, ఇక్కడ కానీ మనం చూసినట్టయితే నాబ్డ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. మీరు వీడియో పాజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఇందాక రాయకపోతే నాబ్డ్ అంటే ఏమని చెప్పాను? థీఫ్ ఏ రాంగ్, అరెస్ట్ ఏ రాంగ్ పర్సన్ అని చెప్పాను. ఓకే, సీజ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. హైడ్ అవుట్ అనేది మంచి వర్డ్ అమ్మ, ఇక్కడ రాస్తున్నాను. అంటే ఏవైతే దాయడానికి ప్రయత్నం చేశారో, సీక్రెట్ థింగ్స్ అనమాట. హైడ్ అవుట్స్ అంటే సీక్రెట్ థింగ్స్, సీక్రెట్ థింగ్స్ అనమాట. అలాగే హిల్లాక్స్, యాక్చువల్ గా హైడ్ అవుట్ మనం ఇంకోలా కూడా చెప్తాం, ఎక్కువ దాంకోవడానికి వాడే ప్రదేశాలు. హిల్లాక్స్ అంటే నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను. మనకి పెద్ద పెద్ద అడవుల్లో కానీ, లేదంటే కొన్ని గుట్ట ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో అక్కడ ఏంటంటే రాళ్ళు అవి ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? రాళ్ళు అవి ఎక్కువ ఉంటాయి. వాటి గురించి మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం హిల్లాక్స్ అంటామని చెప్పాను. ఏమంటాం? హిల్లాక్స్ అంటామని చెప్పాను. యాక్చువల్ గా హైడ్ అవుట్స్ అంటే మీకు బాగా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను, దాగుడు మూతలు అంటాం. అంటే పోలీసులకి దొరకకుండా మన వాళ్ళు దాంకుంటూ ఉంటారని చెప్పాను కొన్ని ప్లేసెస్ లో. వాటిని ఏమంటామంటే మనం హైడ్ అవుట్స్ అంటాం అనమాట. సో వాటిని ఏమంటామంటే మనం హైడ్ అవుట్స్ అంటాం అనమాట. ఓకేనా? హిల్లాక్స్ అంటే గుట్ట ప్రాంతాలని చెప్పాను. నేను మీకు బాగా అర్థం అవడానికి రీసెంట్ గా ఒక తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది, క్రిష్ అనే డైరెక్టర్ది. కొండ పొలం అనే ఒక సినిమా వచ్చింది. మీరు ఆ కొండ పొలానికి ఇంగ్లీష్ లో హిల్లాక్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. హైడ్ అవుట్స్ అంటే దాగుడు మూతలు ఆడారు అంటాం, అంటే దాంకోవడానికి ప్రయత్నాలు చేశారు అంటాం. హిల్లాక్ అంటే కొండ పొలం అని గుర్తుపెట్టేసుకోండి. ఇదిగోండి, ట్రెస్ పాస్డ్ అనే ఒక మంచి వర్డ్ వచ్చిందమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇక్కడ రాస్తున్న ఆ వర్డ్ మళ్ళీ మీకోసం. ట్రెస్ పాస్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ట్రెస్ పాస్డ్ అంటే ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వడం. వాళ్ళకి ఎంటర్ అయ్యే పర్మిషన్ లేకపోయినా ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వడం ఏమంటాం మనం? ట్రెస్ పాస్డ్ అంటాం. ఏమంటాము? ట్రెస్ పాస్డ్. ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వడాన్ని ఏమంటామమ్మా? ట్రెస్ పాస్డ్ అంటాము. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అయితే ఒకటి వచ్చింది, ఫెల్డ్. ఇక్కడ రాస్తున్నాను మీకోసం మళ్ళీ ఆ వర్డ్, ఫెల్డ్. FELLED, ఫెల్డ్. ఫెల్డ్ అంటే ఏంటంటే నరకడం. అదేంటి సార్ ఫెల్డ్ ఏంటి? ఫెల్డ్ అనే వర్డ్ లేదు కదా అని చాలా మంది అనుకుంటారు. నేను దీని గురించి చివరిలో మాట్లాడతాను, వీడియో ఎండింగ్ లో మాట్లాడతాను. 2 వర్బ్స్ ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. వాటి గురించి మనం కొంచెం కేర్ఫుల్ గా స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగోండి, నేను వీడియో మొదట్లో, ఆర్టికల్ మొదట్లో చెప్పాను, మళ్ళీ వచ్చింది నాబ్డ్. అంటే దొంగతనం చేస్తున్న వాళ్ళని, తప్పుడు మనుషుల్ని కూడా పోలీసు అరెస్ట్ చేస్తే నాబ్డ్ అంటాం. ఈ సీజర్ అనే వర్డ్ మళ్ళీ రానే వచ్చింది. చూసారా, ఎన్నిసార్లు మనకి రిపీట్ అయితే అంత బాగా గుర్తుంటుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. పేపర్ చదివేటప్పుడు మనకు తెలిసిన పదాలు వస్తున్నాయి అనుకోండి పదే పదే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు ఆ వర్డ్స్ చూసినప్పుడు
చాలా ఆనందంగా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. పోలీస్ విజిల్ అన్నాను. విజిల్ అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ప్రత్యేక దృష్టి పెట్టడం. మీకు బాగా ఇంగ్లీష్ లో రాసుకోవాలంటే సింపుల్ గా మీరు ఏం రాసుకుంటారంటే వాచ్ఫుల్ అబ్జర్వేషన్ లేదంటే స్పెషల్ వాచ్ అని రాసుకోవచ్చు. కేర్ఫుల్ అబ్జర్వేషన్, మీకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా అలా అని. విజిల్ అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్. ఎక్కడెక్కడైతే అనుమాన ప్రాంతాలు ఉన్నాయో, అనుమాన మనుషులు ఉన్నారు, పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచుతారు. దాన్ని ఏమంటాం మనం, విజిల్ అంటాం. అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ అంటాం. ఇదిగోండి ట్రాన్సిట్ రూట్స్ అన్నారు. అదేంటి ట్రాన్సిట్ రూట్స్ అంటే ఏంటంటే, ట్రాన్సిట్ రూట్స్ అంటే రాసుకోండి, నేను తెలుగులో కూడా చెప్తాను, ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. ట్రాన్సిట్ రూట్స్ అంటే ఏ రూట్స్ ద్వారా అయితే ఎక్కువ జనరల్ గా జనాలు వెళ్తారో అటువంటి రూట్స్ ని ట్రాన్సిట్ రూట్స్ గా పిలుస్తాం. ఇంగ్లీష్ లో చెప్తాను. ట్రాన్సిట్ రూట్స్ ఆర్ ద రూట్స్ విచ్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ బై పీపుల్ టు ట్రావెల్. ఓకేనా? పాస్ త్రూ అంటాం కదా అలా అనమాట. ఏమంటాం? పాస్ త్రూ అంటాం కదా అలా అనమాట. పాస్ త్రూ అంటాం కదా అలా అనమాట. ఇదిగోండి సర్వైలెన్స్ అనే వర్డ్ మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సర్వైలెన్స్ వీడియో ఎండింగ్ లో ప్రతి వర్డ్ మళ్ళీ రాస్తాను కాబట్టి మీకు ఏదైనా పదం కనిపించకపోయినా అర్థం అవ్వకపోయినా వర్రీ అవ్వద్దు. నేను వీడియో చివరిలో అన్ని పదాలు మళ్ళీ రాసి మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సర్వైలెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై సర్వైలెన్స్? సర్వైలెన్స్ అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే స్పెషల్ ఫోకస్ అన్నమాట. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, కెమెరాస్ ఉన్నప్పుడు దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వైలెన్స్ అంటారు, యు ఆర్ అండర్ సర్వైలెన్స్ అంటారు. ఓకే, రైట్. ఇక ఆ తర్వాత కానీ మనం చూసినట్టయితే ఇదిగోండి హిల్లాక్స్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, గమనించారా? హిల్లాక్స్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, గమనించారా? PERSONNEL పర్సనల్, PERSONNEL పర్సనల్ అంటే ఆఫీసర్స్ అన్న మీనింగ్ వస్తుంది. పర్సనల్ అంటే ఆఫీసర్స్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇంకా అక్కడితో మనం కానీ చూసినట్టయితే ఇదే పేజ్ నెంబర్ 2 లో మనకి మళ్ళీ ఎలా అయితే మనకి ఆంధ్రాలో విశాఖపట్నానికి సంబంధించిన ఒక ఏరియాలో ఈ యొక్క క్రిమినల్స్ దొరికారో, స్మగ్లర్స్ దొరికారో, మనకి తమిళనాడు సారీ అలాగే మన చెన్నై అలాగే చిత్తూరు ప్రదేశాల్లో కూడా మనకి ఇన్సిడెంట్ కనిపించింది. సీజ్డ్ అనే వర్డ్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. అక్కడ కూడా మనకి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు దొరికారు. ఇదిగోండి సీజ్డ్ అనే వర్డ్ మళ్ళీ రానే వచ్చింది. ఓకే, ఇక ఈ ఆర్టికల్ లోకి వెళ్ళి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మరి మనం ఫాస్ట్ గా డిస్కస్ చేసేద్దాము. ఎప్పటికప్పుడు వీడియో మాత్రం పాజ్ చేసుకోండి, వొకాబులరీ వెంటనే మీ బుక్ లో రాసేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి చూసారా, దాదాపు అక్కడ ఇక్కడ కూడా న్యూస్ సిమిలర్ గా ఉంది, వర్డ్స్ కూడా సిమిలర్ గానే ఉన్నాయి. ఓకేనా? రెయిన్ అయితే ఒక్క పదం ఎక్స్ట్రా వచ్చింది, క్లాండెస్టైన్ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్లాండెస్టైన్. వాట్ ఈస్ మెంట్ బై క్లాండెస్టైన్? రహస్యంగా అంటాం. క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ అంటాం, క్లాండెస్టైన్ అంటే రహస్యంగా అంటాం. ఏమంటాం? రహస్యంగా అంటాం. ఓకేనా? ఇదిగోండి కన్సైన్మెంట్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ఇది బిజినెస్ చేసే వాళ్ళకైతే, ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా పరిచయం ఉన్న పదం, మిగిలిన వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. కన్సైన్మెంట్ అనే వర్డ్ రాసుకోండి, ఇక్కడ రాసేం చూడండి. కన్సైన్మెంట్ అంటే ఏంటి అంటే డెలివరింగ్ సంథింగ్ అమ్మ. ఏదైనా ఒక గూడ్స్ ని దేన్నైనా కూడా డెలివరీ చేయడాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అంటాం. వాళ్ళు అదే రాశారు చూడండి, ద కన్సైన్మెంట్ ఆఫ్ 270 లాక్స్ అన్నారు. చూసారా, కన్సైన్మెంట్ ఆఫ్ 270 లాక్స్ అన్నారు. కన్సైన్మెంట్ అంటే దేనైనా కూడా డెలివరీ చేయడం అనమాట. దేనైనా కూడా డెలివరీ చేయడం అంటాం మనం, డెలివరీ చేయడం. ఓకేనా? రైట్. ఇదే పేజ్ నెంబర్ 2 లో కానీ మనం కానీ చూసినట్టయితే మనకి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదిగోండి, ఇది పాలిటిక్స్ కి సంబంధించిన ఆర్టికల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు హెడ్లైన్స్ కనిపించిందా? ఏమన్నారు? హెడ్లైన్స్ లోనే ఆర్టికల్, హెడ్లైన్స్ లోనే వొకాబులరీ వచ్చేసింది. ఎమ్మెల్యే లాషెస్ అవుట్ అట్ అయ్యన్న. సో లాషెస్ అంటే హిట్ అమ్మ, అంటే ఇక్కడ నిజంగా కొట్టారని కాదు, అవతల వాళ్ళని బ్లేమ్ చేశారని. హిట్ లేదా బ్లేమ్ అంటాం. నిందించారు అంటాం, నిందించారు అంటాం. అదే మీరు రాసుకోండి. లాష్ అంటే ఏంటి? బ్లేమ్ లేకపోతే హిట్. లాష్ అంటే ఏంటమ్మా? బ్లేమ్ లేకపోతే హిట్ అంటాం, లేకపోతే హిట్ అంటాం. ఇదిగో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హ్యాస్ కమ్ డౌన్ హెవీలీ ఆన్. ఇదేంటి కిందకు వచ్చారన్న? కాదమ్మా, ఒక పర్సన్ ఇంకో పర్సన్ ని బ్లేమ్ చేస్తే
ఎలా అయితే మనం లాష్ అనే వర్డ్ యూజ్ చేసామో, బ్లేమ్ అనే వర్డ్ యూజ్ చేశారో, కమ్ డౌన్ ఆన్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ కూడా ఉంటుంది. కమ్ డౌన్ ఆన్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రేజల్ వర్బ్ ప్రకారం కమ్ డౌన్ ఆన్ అంటే ఏంటో తెలుసా? బ్లేమ్ సంబడి అన్న మీనింగ్ వస్తుంది. బ్లేమ్ సంబడి అన్న మీనింగ్ వస్తుంది. మరొక మంచి వర్డ్ వచ్చింది చూడండి, డెరోగేటరీ అంటాము. నేను ఆ వర్డ్ ఇక్కడ రాస్తున్నాను, చాలా సార్లు ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చిన వర్డ్ ఇది. డెరోగేటరీ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై డెరోగేటరీ? డెరోగేటరీ అంటే అవతల వాళ్ళను తక్కువ చేస్తూ మాట్లాడడం. అంటే ఇన్సల్ట్ అని రాసుకోవచ్చు, సింపుల్ గా మీరు ఇన్సల్ట్ అని రాసేసుకోవచ్చు. డెరోగేటరీ అంటే సింపుల్ గా ఇన్సల్ట్ అని రాసేసుకోవచ్చు. ఇక ఎక్యూజ్డ్ అంటే నేను చెప్పాలా, రోజు మనకి పేపర్ లో వస్తూనే ఉంది. ఎక్యూజ్డ్ అంటే బ్లేమ్డ్, నిందించడం. ఎక్యూజ్డ్ కి పక్కన ప్రిపోజిషన్ కూడా ఆఫ్ వస్తుందని మర్చిపోవద్దు మీరు. ఎక్యూజ్డ్ కి ప్రిపోజిషన్ పక్కన ఆఫ్ వస్తుందని మర్చిపోవద్దు. ప్రిపోజిషన్స్ లో కూడా మనం నేర్చుకుంటాం ఎక్యూజ్డ్ పక్కన ఆఫ్ వస్తుంది అన్న విషయాన్ని. ఇక ఆఖరిగా ఒక చిన్న ఆర్టికల్ ఉందమ్మా. ఇది విశాఖపట్నంలో ఒక ట్రాజడీ జరిగింది నాన్న. ఆ ట్రాజడీకి సంబంధించి ఇక్కడ ఏమైందంటే కొంతమందికి దెబ్బలు తగిలాయి. అంతేకాకుండా చూడండి, ఈ ఆర్టికల్ కి సంబంధించి మనం ఒక్కసారి ఇందులో ఉన్న వొకాబులరీ చూద్దాం. 1 డెడ్ 2 ఇంజూర్డ్ ఇన్ యాక్సిడెంట్. ఒకరు చనిపోయారు, ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఇక్కడ ఒక వొకాబులరీ వచ్చింది. ఇదే వొకాబులరీని గతంలో కూడా చెప్పాను. ర్యామ్డ్ అనే వర్డ్ వచ్చింది. ర్యామ్డ్, RAMMED, ర్యామ్డ్. ర్యామ్డ్ అంటే యాక్చువల్గా ఏం జరిగిందో తెలిస్తే మీరే చెప్పేస్తారు ర్యామ్డ్ అంటే ఏంటో. ఒక వ్యాన్ ఒక లారీని గుద్దేసింది. అలా గుద్దేసింది అంటాం, దాన్నే ర్యామ్డ్ అంటాం అనమాట. ముఖ్యంగా వెహికల్స్ విషయంలో మనం ఈ ర్యామ్డ్ అనే వర్డ్ ఎక్కువ వాడతాం. యాక్సిడెంట్స్ జరిగాయని చెప్పేటప్పుడు మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ వర్డ్, ర్యామ్డ్ అనే వర్డ్. ఇక రెస్క్యూడ్ అంటాం. రెస్క్యూడ్ అంటే కాపాడే ప్రయత్నం చేయడం, హెల్ప్. కానీ మ్యాంగిల్డ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇది సినోనిమ్స్, యాంటోనిమ్స్ చెప్పేటప్పుడు కూడా మేము చెప్తాం. మ్యాంగిల్డ్, MANGLED, మ్యాంగిల్డ్. మ్యాంగిల్డ్ అంటే డిస్ట్రాయ్. ఓకేనా? బాగా దెబ్బలు తిన్నా, నాశనం అయిపోయినా అంటాం. మ్యాంగిల్డ్ అంటే ఏంటమ్మా? డిస్ట్రాయ్ అంటాం. మ్యాంగిల్డ్ అంటే ఏంటన్నా? డిస్ట్రాయ్ అంటాం. ఓకే, ఈ రోజు అంటే డిసెంబర్ 19th కి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేశాము. మరి ఒక్కసారి ఈ రోజు మనం చెప్పుకున్న వొకాబులరీని మరి శరవేగంగా స్పీడ్ గా డిస్కస్ చేసేసుకుందామా? ఇప్పుడు నేను ఎందుకు శరవేగంగా అనే వర్డ్ వాడానో మీకు తెలుసు. మనం మొట్టమొదట చెప్పుకున్న వర్డే ర్యాపిడ్ అనే వర్డ్ చెప్పుకున్నాం. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్. వారసత్వంగా అని చెప్పడానికి ఇన్హెరిటెడ్ లేదా ఇన్హెరెంట్ అంటాం. వారసత్వంగా అని చెప్పడానికి. ఓకేనా? అలాగే మనకి రోగ నిరోధక శక్తి అని చెప్పడానికి ఇమ్యూనిటీ అనే ఒక మంచి వర్డ్ అయితే మనం యూజ్ చేస్తాం. ఇవేడ్, EVAD. ఇవేడ్ అంటే అవాయిడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇవేడ్ అంటే అవాయిడ్. అదే పూర్తిగా నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేటప్పుడు ఒక మంచి వర్డ్ మీకు పరిచయం చేశాను. అవర్షన్ అనే ఒక మంచి వర్డ్ అయితే మనకు వచ్చింది. అవర్షన్ అంటే ఏంటంటే పూర్తిగా దాని మీద అసహ్యం వేసేయడం అంటాం మనం. అసహ్యం వేసేసింది అంటాం. కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేటప్పుడు సర్జ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. సర్జ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. నిండిపోయింది అని చెప్పేటప్పుడు హాస్పిటల్స్ పేషెంట్స్ తో నిండిపోయే అవకాశాలు ఉన్నాయి బ్రిటన్ లో అని చెప్పేటప్పుడు ఓవర్వెల్మ్డ్ అనే వర్డ్ గా మనం చెప్తాము. అంతేకాకుండా నన్ను వాడు మోసం చేశాడు అని చెప్పడానికి క్రైస్ ఫౌల్ అనే ఒక మంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది. క్రైస్ ఫౌల్ అంటే వాడు నన్ను మోసం చేశాడని. అదే మనం ఎవరినైనా కూడా నిందిస్తే లాష్ అనే వర్డ్ గా చెప్తాం. LASH, లాష్ అనే వర్డ్ గా చెప్తాం. దానికి ఒక ఫ్రేజల్ వర్బ్ కూడా మీకు నేను పరిచయం చేశాను. కమ్ డౌన్ ఆన్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ కూడా మీకు నేను పరిచయం చేశాను. కమ్ డౌన్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ కూడా పరిచయం చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేషన్స్ ని మనం కిన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. KN, కిన్. రహస్యంగా అని చెప్పేటప్పుడు క్లాండస్టైన్ అంటాం. ఏమన్నాము? రహస్యంగా అని చెప్పేటప్పుడు క్లాండస్టైన్ అంటాం. రహస్యంగా అని చెప్పేటప్పుడు క్లాండస్టైన్ అంటాం. కాన్స్పిరసీ థియరీ అంటాం. కాన్స్పిరసీ అంటే నా వెనక ఏదో జరుగుతోంది, కుట్ర అనుకోవచ్చు పోని. ఓకేనా? ఇది కూడా సీక్రెట్ అని రాసుకుంటాం మనం, కానీ అర్థం అవడానికి చెప్పాను. అదే చాలా సెన్సిటివ్ అని చెప్పడానికి వల్నరబుల్ అనే వర్డ్ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. వల్నరబుల్ అంటే వెరీ సెన్సిటివ్. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని రాసుకోవచ్చు. ఇంటర్వెన్షన్ ఇది ఎక్కడొచ్చిందో చెప్పాను, గుర్తుందా?
డ్రగ్ కి బానిసైన వాడు, బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడుతున్న వాళ్ళ విషయంలో మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ కానీ చేయగలిగితే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. టైమ్లీ ఇంటర్వెన్షన్. అదే కేసులు పెరగడానికి ఎలా అయితే సర్జ్ అనే వర్డ్ వాడానో, స్పైక్ అనే వర్డ్ కూడా వాడాను. మరి దానికి ఆపోజిట్ ఏంటో కూడా చెప్పాను. డిక్లైన్ అంటాం మనం. పెరగడాన్ని సర్జ్, స్పైక్ అంటాము. డిక్రీజ్ అవ్వడాన్ని డిక్లైన్ అంటాము. దొంగల్ని పట్టుకున్న పోలీసులు అని చెప్పిన ఆర్టికల్లో నాబ్డ్ అనే వర్డ్ మనం గమనించాం. నాబ్డ్ అనే వర్డ్ గమనించాం. దాగుడు మూతలు లేకపోతే దాంకున్నారని చెప్పడానికి హైడౌట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హైడౌట్స్. ఓకేనా? కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు అని చెప్పేటప్పుడు హిల్లాక్స్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు అని చెప్పేటప్పుడు మనం హిల్లాక్స్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. హిల్లాక్స్. చెట్లు నరికేరు అని చెప్పేటప్పుడు ఫెల్డ్ అంటాం. నేను మీకు ఒక ప్రామిస్ కూడా చేస్తాను. వీడియో ఎండింగ్ లో నేను వీటి గురించి మాట్లాడతానని చెప్పాను. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. అంతేకాకుండా ట్రాన్సిట్ ప్లేసెస్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ని నేను మీకు పరిచయం చేశాను. ట్రాన్సిట్ ప్లేసెస్. ట్రాన్సిట్ ప్లేసెస్ అంటే ఏంటంటే ఏ ప్లేసెస్ ద్వారా అయితే జనరల్ గా ప్రయాణం చేస్తారో, పాస్ త్రూ అవుతారో దాన్ని ట్రాన్సిట్ ప్లేసెస్ అంటామని చెప్పాను. ప్రత్యేక శ్రద్ధ, అబ్జర్వేషన్ అని చెప్పడానికి సర్వేలెన్స్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఈ సర్వేలెన్స్ లాంటి వర్డే మనకి విజిల్ కూడా ఉంటుంది. ఈ సర్వేలెన్స్ లాంటి వర్డే మనకి విజిల్ కూడా ఉంటుంది. ఇక గూడ్స్ ని డెలివరీ చేయడాన్ని ఏమంటాం అంటే కన్సైన్మెంట్ అంటాం. గూడ్స్ ని డెలివరీ చేయడాన్ని కన్సైన్మెంట్ అంటామని చెప్పాను. కన్సైన్మెంట్ అంటాం. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ ని ర్యామ్డ్ అనేగా చెప్తాం. వ్యాన్ ర్యామ్డ్ ఇంటూ లారీ అంటాం మనం. బాగా డిస్ట్రాయ్ అయిపోయింది, దెబ్బలు తగిలించుకుంది, దెబ్బలు తింది, నాశనం అయిపోయిందని చెప్పడానికి మ్యాంగిల్డ్ అంటాము. ఏంటమ్మా? మ్యాంగిల్డ్ అంటాము. సరే, ఈ రోజు అంటే డిసెంబర్ 19th కి సంబంధించి నేను మీకు చెప్పిన వొకాబులరీలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవొచ్చాయో మీకోసం ఒక్కసారి నేను మరి వాటిని అండర్లైన్ చేసి టిక్ పెడతాను. 3 words నేను మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ గా అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు వొకాబులరీ క్లాస్ లో. అందులో ఒకటి ఫెల్డ్. FELLED. ఫెల్డ్. ఏంటమ్మా? ఫెల్డ్. ఫెల్డ్ అంటే చెట్లు నరకడం. కట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇక నాబ్డ్. దొంగని కానీ, ఒక క్రిమినల్ ని కానీ, స్మగ్లర్ ని కానీ పోలీసులు పట్టుకుంటే నాబ్డ్ అంటాం మనం. నాబ్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? నాబ్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. క్లాండస్టైన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. సీక్రెట్ అంటామమ్మా. క్లాండస్టైన్ అంటే సీక్రెట్. ఏంటమ్మా? క్లాండస్టైన్ అంటే సీక్రెట్. ఈ 3 words నేను ఇవాళ వొకాబులరీ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను. ఏంటా 3 words? ఫెల్డ్, అలాగే నాబ్డ్, అలాగే క్లాండస్టైన్. ఫెల్డ్ అంటే కట్ ద ట్రీ, నాబ్డ్ అంటే క్యాచ్ ఎ క్రిమినల్, క్లాండస్టైన్ అంటే సీక్రెట్. ఓకేనా? మరి నేను వీడియో ఎండింగ్ లో చెప్తానన్నవి చెప్పేయమంటారా? రెడీగా ఉన్నారా? నాకు గుర్తుంది, మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. మరి ఈ వర్డ్స్ నేను అరేంజ్ చేసేసి చెప్తానన్న వర్డ్స్ ని చెప్తాను. కావాల్సిన వారు వీడియో పాజ్ చేసుకుని ఈ వర్డ్స్ అన్ని ఒకేసారి రాసేసుకోవచ్చు. రైట్. నేను చెప్తానన్నవి 2 విషయాలు చెప్తానన్నాను మీకోసం నేను. ఒకటి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ నేను మీకు చెప్తానని ప్రామిస్ చేసింది రైడ్. రైడ్ కి జాగ్రత్త పడాలి. మీకు కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ లో ఒక దాని బదులు ఒకటి ఇచ్చేస్తారు. రైడ్, రోడ్, రిడెన్ అమ్మ. వెర్బల్ ఫార్మ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రైడ్, రోడ్, రిడెన్. ఓకేనా? మరి రైడ్కి ఏంటో తెలుసా? రైడ్, రైడెడ్, రైడెడ్. జాగ్రత్త పడండి. రైడ్, రోడ్, రిడెన్ ఒకటైతే రైడ్, రైడెడ్, రైడెడ్ మరొకటి. దానికి దగ్గరగా మరొకటి ఉంటుంది. కింద పడిపోవడాన్ని ఫాల్ అంటాం. ఫాల్ కి ఫాల్, ఫెల్, ఫాలెన్. ఫాల్, ఫెల్, ఫాలెన్. దానికి దగ్గరగా ఉంటుంది ఫెల్, ఫెల్డ్, ఫెల్డ్. అంటే చూడ్డానికి దగ్గరగా ఉంటుంది, మీనింగ్ పరంగా సంబంధమే లేదు. బైక్ నడపడాన్ని రైడ్, రోడ్, రిడెన్ అంటాం. చెట్లు నరకడాన్ని మన గవర్నమెంట్ అధికారులు ఏదైనా ఒక పొలిటీషియన్ ఇంటి మీద కానీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఇంటి మీద కానీ రైడ్ చేశారు అంటాం. సో యాక్చువల్గా రైడ్ చేశారు అనకూడదు, మనం రైడ్ చేశారు అనాలి. సో బైక్ నడపడాన్ని రైడ్ అంటాము. ఆఫీసర్స్ రైడ్ చేశారు అంటాం. కింద పడిపోవడాన్ని మనం ఫాల్ అంటాము. చెట్లు నరకడాన్ని ఫెల్ అంటాము. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ చివరిలో చెప్పిన ఈ పాయింట్ మనం ఏమంటామంటే కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ అంటాము. మనకి సుమారుగా ఒక 70 నుంచి 80
కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ ఉంటాయి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కోసం నేర్చుకునే మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్డ్ వర్బ్స్ మనకు 70-80 ఉంటాయి అన్నమాట. ఇటువంటివి బాగా నేర్చుకుంటే ఎగ్జామ్స్ లో కూడా మనకి స్పాటింగ్ ది ఎర్రర్స్ లాంటి సెక్షన్ లో స్కోర్ ని సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కూడా ఈ రోజు వొకాబులరీ అందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. వొకాబులరీ బుక్ లో అన్ని వర్డ్స్ రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. 2021 ఎండింగ్ వచ్చేస్తున్నాము. 2022లో మీరు అనుకున్న ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. రిజల్ట్ ఎవరి చేతిలోనూ ఉండదు. డెస్టినీ విల్ డిసైడ్. కానీ మనం ఇంకొంచెం బాగా ట్రై చేస్తుంటే బాగుండేదే అన్న బాధ మాత్రం ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి. అంటే ఈ రోజు మనం చేసేది బెస్ట్ గా చెయ్యాలి. అందుకే ఏమన్నారు ఇంగ్లీష్ లో, డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. అవునా కదా? ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రయత్న లోపం లేకపోతే ఈవేళ కాకపోయినా రేపైనా సక్సెస్ మనదే. అది జరగాలని కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ సండే అమ్మా. ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.